శివాజ గురవే నమః. వృశ్చిక రాశి వారు 2026లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగ, వ్యాపార మరియు కుటుంబ విషయాల్లో ఈ సంవత్సరం మీకు ఎదురయ్యే మార్పులు ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాము. విశాఖ నక్షత్ర 4వ పాదము, అనురాధ నక్షత్ర 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్ర 4 పాదాలు ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే ఆదాయము 11, వ్యయము 5. ఈ సంవత్సరము ఈ రాశి వారికి అద్భుతమైన ఆర్థిక యోగం కనిపిస్తుంది. ఆదాయము 11 పాయింట్లు ఉంటే ఖర్చులు కేవలము 5 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అంటే మీరు సంపాదించే ప్రతి రూపాయిలో అధిక భాగము పొదుపు చేసే అవకాశము కనిపిస్తుంది. గతంలో ఉన్న అప్పులు తీరడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి సరైనటువంటి సమయము. రాజపూజ్యము 2, అవమానము 6. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. సమాజంలో గౌరవ మర్యాదలు తక్కువగా ఉండి అనవసర నిందలు లేదా అవమానాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మాట తీరులో ఇతరులతో వ్యవహరించేటప్పుడు సంయమనము పాటించడము చాలా అవసరము. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది గ్రహాల అనుకూలత పుష్కలంగా ఉంది. జూన్ నుంచి గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది. శని ప్రభావము వల్ల చేపట్టిన పనుల్లో స్థిరత్వము లభిస్తుంది. ఇక డిసెంబర్ తర్వాత రాహు కేతుల మార్పు మీ కెరీర్లో కీలకమైన మార్పులకు కారణమవుతుంది. మొత్తం మీద చూస్తే ఈ పరాభవనామ సంవత్సరము వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల్లోనూ కలిసి వచ్చేటటువంటి అద్భుతమైన సంవత్సరంగా మారుతుంది. ఇక ఈ సంవత్సరము వివిధ రంగాల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవచ్చు. ఆఫీసులో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్ లేదా జీతాల పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఐటీ అలాగే బ్యాంకింగ్ రంగాల వారికి విదేశీ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ సంవత్సరం కల నెరవేరుతుంది. మీ ప్రయత్నాలు ఫలించి మీ అర్హతకు తగ్గ మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఇది అత్యంత లాభదాయకమైనటువంటి సమయము. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త భాగస్వామ్యాలు లేదా వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయము. రాజకీయ నాయకులకు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ చివరకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రజాదరణ పొందడానికి కొంచెం ఎక్కువ శ్రమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక సినిమా, మీడియా రంగం వారికి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు తగిన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. వ్యవసాయం చేసేవారికి ఈ సంవత్సరం అదృష్టం కలిసి వస్తుంది. సమయానికి వర్షాలు కురిసి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. పాత అప్పులన్నీ కూడా తీర్చి ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఇక వ్యక్తిగత జీవితము మరియు ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి ఈ సంవత్సరము ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సౌఖ్యము, ఆనందము నెలకొంటాయి. సంతానము ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు ఈ రాశివారు వింటారు. ఇక ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతమైన విద్యాయోగం పడుతుంది. వీరు చదువులో పెట్టే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఊహించని సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత చదువుల కోసము లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులకు అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో సీటు లభించే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ కెరియర్కు గట్టి పునాది పడుతుంది. మహిళలకు ఈ సంవత్సరం అన్ని విధాలా కలిసి వచ్చే సువర్ణ కాలము అని చెప్పవచ్చు. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారాన్ని పొందుతారు. శుభకార్యాల వల్ల ఇంట్లో సందడి నెలకొంటుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, గ్రహదోషాల నుండి విముక్తి కలగడానికి వృశ్చిక రాశి వారు ఈ పరిహారాలను పాటించడము శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రతిరోజు లేదా కనీసం శనివారం నాడు లక్ష్మీ నరసింహస్వామిని స్మరించుకోండి. స్వామివారి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం లేదా అభిషేకము చేయించడం వల్ల పనుల్లో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా ఉదయము లేదా సాయంత్రం కాల సమయంలో లలితా సహస్రనామము అలాగే శివ సహస్రనామము పఠించడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి అదృష్టము వరిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చేటటువంటి అద్భుతమైన సంవత్సరంగా ఉండబోతుంది.